బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలో ఒక దారుణమైన హత్య జరిగింది. మంగళూరులో బజరంగ్ దళ్ లీడర్ సుహాస్ శెట్టిని కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా పొడిచి చంపేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఒక బజరంగ్ దళ్ లీడర్ ని ఈ రకంగా చేయడం అక్కడ ఉన్న హిందువులు కూడా ఎవరు సహించట్లేదు. రోడ్లపైకి వచ్చి నినాదాలు ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదంటూ కూడా బిఎన్ఎస్ యాక్ట్ 163 సెక్షన్ అక్కడికి తీసుకొచ్చింది. పూర్తిగా పోలీసులు అయితే బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుహాస్ శెట్టి బజరంగ్ దళ్ లీడర్, ఇతన్ని చంపింది ఎవరు, ఎందుకు అతన్ని కావాలనే పొడిచి పొడిచి అతి దారుణంగా చంపేసి దాని తర్వాత ఒక పోస్ట్ ద్వారా నెక్స్ట్ ఇంకొకరిని వేసేయబోతున్నా అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సుహాస్ శెట్టి కుటుంబ సభ్యులతో కానీ అతని స్నేహితులతో కానీ మొత్తం అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే చాలా మంది హిందువులు కూడా బాధపడుతున్నారు. సుహాస్ శెట్టి లాంటి ఒక మంచి వ్యక్తిని, అంటే ఒక గోశాలకు సంబంధించి ఒక లీడర్ గా ఉన్నారంట, అతను ఒక కార్యకర్తగా ఉన్నారు అని ఏదో చెప్తున్నారు అతని గురించి. మరి అలాంటి వ్యక్తిని కోల్పోయాం ఈ రోజు అంటూ కూడా చాలా మంది బాధపడే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే మే 1 గురువారం సాయంత్రం 8:30 అతన్ని హత్య చేశారు కొంతమంది వ్యక్తులు. మంగళూరులో ఒక కారులో 5గురితో కలిసి వెళ్తున్న సుహాస్ శెట్టిని ఆపేసి కొంతమంది దుడగలు పొడిచి చంపేశారంటూ కూడా చెప్తున్నారు. ఒక విజువల్ కూడా బయటకు వచ్చింది, అది ప్లే అవుతుంది. సుహాస్ శెట్టిని ఎంత దారుణంగా పొడిచి పొడిచి చంపేశారు అనేది పక్కన విజువల్ ప్లే అవుతుంది, ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే మరి గతంలో సుహాస్ శెట్టి మొహమ్మద్ ఫసిల్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. అతను కూడా హత్య చేపట్టాడు. ఆ వ్యక్తి చనిపోవడంలో ఇతను A1 గా నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి సుహాస్ శెట్టిని ఆ మొహమ్మద్ ఫసీల్ కి సంబంధించిన వ్యక్తులే చంపేశారా, లేకపోతే సుహాస్ శెట్టికి వేరే ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? ఒక రౌడీ షీటర్ అంటూ కూడా చెప్తున్నారు సుహాస్ శెట్టికి. ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడతాం. ఆదిత్య, చెప్పండి, సుహాస్ శెట్టి బజరంగ్ దళ్ లీడర్ ని చంపేయడం చాలా దారుణం. ఎవరు ఎందుకు ఈ రకంగా ప్రవర్తించారు, ఎందుకు చేశారు? తేజ, ఈ సుహాస్ శెట్టి అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని చెప్తున్నారు. అండ్ ఇతను హిందూ కార్యకర్త, గతంలో అంటే బజరంగ్ దళ్ లో గో సంరక్షణ విభాగంలో సభ్యుడు కూడాను. సో అటువంటి వ్యక్తిని కర్ణాటకలోని మంగళూరులో గురువారం కొందరు 5గురు అని చెప్తున్నారు దుండగులు రద్దీగా ఉన్న రోడ్డుపై ఘోరంగా నరికి చంపారు. సో ఈ హింసాత్మక ఘటనతో నగరం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉండడంతోనే బిఎన్ఎస్ సెక్షన్ 160 కింద మంగళూరులో మొత్తం నిషేధాజ్ఞ విధించారు. ఎందుకంటే ఇతను హిందువు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా గొడవలు రావచ్చు అని చెప్పేసి ఇటువంటి సెక్షన్ కింద మొత్తం కూడా నిషేధాలు అయితే విధించారు. సో మే 2 నుంచి మే 4 వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో అయితే ఉంటాయి. పాకిస్తాన్ కి ఇండియాకి ఒక యుద్ధం అయితే జరగబోతుంది, మనందరికీ తెలుసు. పాకిస్తాన్ ఇస్లాం దేశంగా మనకి అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ కూడా చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. కొంతమంది ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. రీసెంట్ గానే కర్ణాటకలో ఒక వ్యక్తిని కొంతమంది వ్యక్తులు, మన ఇండియన్స్ కొంతమంది కొట్టి చంపేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటే అంటే ఒక రకంగా అంటే రెండు మతాల మధ్య అయినా పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉంటుందని చెప్పేసి సెక్షన్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఆదిత్య, అంటే ఇది దానికి దీనికి రిలేటెడ్ కాదు, కాకపోతే ఇక్కడ పాత గొడవలు, అంటే ఇతను ఒక రౌడీ షీటర్ కాబట్టి ఎన్నో డీలింగ్స్ చేస్తూ ఉంటాడు, ఎంతమందిని బెదిరిస్తూ ఉంటాడు. సో ఆ డీలింగ్స్ వీటి వల్ల కొంతమంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. సో ఆ గొడవల కారణంగా శత్రువులు వీళ్ళని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఇతన్ని చంపారని చెప్తున్నారు. ఎందుకంటే ఇతని మీద గతంలో కూడా దాడులు జరిగాయి, కాకపోతే అప్పుడు ఎస్కేప్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు అవ్వలేదు, అందుకే అతను ఈ విధంగా చనిపోవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది కేసు అని ఒకసారి చూసుకుంటే, 30 ఏళ్ల ఈ సుహాస్ శెట్టి 2022లో ఫాజిల్ హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్నాడు. సో ఫాజిల్ అనే వ్యక్తిని చంపేయడం జరిగింది. సో అతన్ని హత్య ఇతనే చేశాడని చెప్పేసి అనుమానంతో A1 నిందితుడిగా జాబితాలో అయితే చేర్చారు. బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా సురత్కల్ కు చెందిన ఈ ఫజిల్ ని సుహాస్ హత్య చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇతనికి పార్టీ లీడర్ ని చంపినందుకు ఇతను హత్య చేయించాడు అనేది ఒక ఆరోపణ. మొహమ్మద్ ఫజీల్ ఆ హత్యలో ఒక వ్యక్తి అనేది ఒక ఆరోపణ. అందుకే మొహమ్మద్ ఫజీల్ సంబంధించిన వ్యక్తులు ఫజిల్ కు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, లేకుంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, సుహాస్ ను అంతం చేయాలని చెప్పేసి చాన్నాళ్ళుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు సమాచారం. గతంలోనూ జబ్బేలో జరిగిన దాడిలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఈ సుహాస్. అండ్ ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. నగరంలోని వాజ్పేయి కిన్ని పడుపు సమీపంలో 5గురు వ్యక్తులు కలిసి ఇతన్ని చంపేయడం జరిగింది. ఆ దృశ్యాలు కూడా CCTVలో రికార్డ్ అయిపోయాయి. అయితే ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సుహాస్ హత్య జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ట్రోల్ మాయా దీకా అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో
ఫినిష్ అనే ఒక పోస్ట్ తో పాటు హత్య వీడియోని కూడా హంతకులైతే షేర్ చేశారు. అండ్ వాళ్ళు ఇంకో పోస్ట్ కూడా పెట్టారు. నెక్స్ట్ వికెట్ కూడా త్వరలోనే పడబోతుంది అంటూ పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎవరిది? అసలు వీళ్ళు ఎందుకు పెట్టారు? క్లియర్ గా వాళ్ళు చంపింది చెప్పాలనుకున్నారు. ఫినిష్ అని చెప్పేసి పెట్టారు. అండ్ ఇంకొక నెక్స్ట్ వికెట్ కూడా పడబోతుందని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ట్రోల్ మాయాదీక అనే పేజ్ ఎవరిది? ఈ హంతకులు వీళ్ళేనా? ఈ హ్యాండిలర్స్ అని చెప్పేసి ఆ దిశగా అయితే ఎంక్వైరీ అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ. బజరంగ్ దళ్ లీడర్ మరి సుహాస్ శెట్టిని ఎవరు చంపారు? అయితే కొన్ని ఆరోపణలు అయితే బయటకు వినిపిస్తున్నాయి. గతంలో మొహమ్మద్ ఫజిల్ అనే వ్యక్తి హత్య చేపట్టాడు. దానికి ప్రధాన నిందితుడిగా A1 గా సుహాస్ శెట్టి ఉన్నారు. కాబట్టి వాళ్ళే ప్రతీకారం తీర్చుకున్నారా, పగ తీర్చుకున్నారనే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా కర్ణాటకలో ముస్లిం వ్యక్తిని అతి దారుణంగా కొంతమంది వ్యక్తులు చంపేశారు. ఎందుకంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా అతను నినాదాలు చేయడం జరిగింది. మొత్తానికి కర్ణాటకలోనే అక్కడ గవర్నమెంట్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మనకి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య, ఆయన కూడా ఈ పాకిస్తాన్ అలాగే ఇండియాకి సంబంధించి యుద్ధవతనం వస్తున్నప్పుడు పాకిస్తాన్ తో కూర్చుని శాంతిగా చర్చలు జరిపితే బాగుంటుంది అంటూ కూడా ఆయన మొన్న మీడియా ముఖంగా అభిప్రాయపడ్డారు. సో చాలా మంది కూడా అతను తిట్టే ప్రయత్నం చేశారు. ఈ రకంగా మాట్లాడతారా? ఎందుకంటే చాలా మంది హిందువులు ఇక్కడ చనిపోయారు. మీరు హిందువా కాదా అని అక్కడ కొంతమంది వచ్చిన ఉగ్రవాదులు, టెర్రరిస్టులు వాళ్ళు అడిగి మరీ చంపేశారు. అయితే దాని తర్వాత ఈయన ఈ రకంగా మాట్లాడటం, తర్వాత అక్కడే ఆయనున్న స్టేట్ లోనే ఒక హత్య జరగడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బజరంగ్ దళ్ లీడర్, ఒక హిందుత్వవాది అతను దారుణ హత్యకి గురవ్వడం, ఇదంతా కూడా ఇక్కడ దారుణమైన వాతావరణాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అక్కడైతే బిఎన్ఎస్ యాక్ట్ 163 సెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం కానీ, నినాదాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. అండ్ ఒక పక్క పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ స్నేహితులతో కానీ, అలాగే బంధువులతో కానీ ఎవరైతే వాళ్ళ పైన అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అండ్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఏదో ఒక పోస్ట్ పెట్టారు, ఫినిష్ అతను ఎవరనేది కూడా మనకి తెలుస్తుంది.